హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నెల్లూరు టైపు మటన్ కర్రీ ఇంకా టమాటా బాగా రైస్ చేద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు ఇంకా కొత్తిమీర, పుదీనా, బిర్యానీ మసాలా అవన్నీ అన్నమాట వేసేసాము. మసాలా చెప్తాను కదా, నా ఫ్రెండ్ బర్త్డే వచ్చి పిలిచి స్వీట్ ఇచ్చి రవి ఇచ్చింది. ఇంకా మటన్ కర్రీకి వేసేద్దాం. ఉల్లిపాయలు వేయించి ఉప్పు, కారం, పసుపు అన్నీ కలిపి పట్టించేసిన తర్వాత చట్నీ వేసేసి కుక్కర్లో 5-6 విజిల్లు వచ్చే వరకు కుక్కర్ పెట్టేయాలి. ఆ తర్వాత మనం ఇంకా బాగా రైస్కి తాలింపు వేపుకున్నాం కదా, రైస్ కుక్కర్లో వేసి మరిగిన తర్వాత బియ్యం వేసేయాలి. ఈ మసాలా అంతా రుబ్బుకోవాలి. మనకి బాగా రైస్ రెడీ అయిపోయింది. మళ్ళీ ఆనియన్స్ కొంచెం వేయించుకొని మసాలా ముద్ద వేసేసి కొద్దిగా టమాటా ముక్కలు కూడా వేసి అన్నీ వేయించేసుకోవాలి. వేయించుకున్నాక ఉడికించిన మటన్ కూడా వేసేసి బాగా కొంచెంసేపు ఇంకో విజిల్ రానివ్వాలి. అయితే మన గుమగుమలాడే నెల్లూరు టైపు మటన్ కర్రీ ఇంకా టమాటా బాగా రైస్ రెడీ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.